తెలంగాణ జైళ్ల శాఖలో ప్రస్తుతం తీసుకొచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. నైపుణ్య అభివృద్ధి ద్వారా ఖైదీలకు పునరావాసం ఎలా కల్పిస్తున్నారో వివరించారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. పాతకాలపు జైళ్ల నుంచి ఆధునిక జైళ్లుగా ఎలా రూపాంతరం చెందాయో వివరిస్తూ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఫీల్ ద జైల్ కాన్సెప్ట్తో ఒక్కరోజు జైలు జీవితం గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న డీజీ సౌమ్య మిశ్రాతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. జైల్లో ఇప్పుడు ఆధునిక మ్యూజియం రాబోతుంది. రేపు ఈ మ్యూజియాన్ని గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అసలు ఈ మ్యూజియం ఏంటి, ఏముంది ఇందులో, ఎవరెవరికి దీంట్లోకి ఎంట్రీ చేస్తారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జైల్స్ డీజీ సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. ఏంటి మేడం, రేపు ఈ జైల్ మ్యూజియం ప్రారంభం కాబోతుంది. ఈ స్పెషాలిటీ ఏంటి మేడం, మ్యూజియంకి సంబంధించి ఏంటి? అసలు మీకు ఆల్రెడీ తెలుసు, సంగారెడ్డిలో మాకు ఒక హెరిటేజ్ మ్యూజియం ఉండేది. బట్ 2016లో స్టార్ట్ అయింది. దాని తర్వాత కోవిడ్ టైంలో అది కొలాప్స్ అయిపోయింది అండ్ స్లోలీ అది క్లోజ్ అయిపోయింది. సో దాని తర్వాత అది వాల్యుయబుల్ ఆర్టిఫాక్ట్స్ అండ్ చాలా పెయింటింగ్స్ ఉండేవి. అది షిఫ్ట్ చేసి ఒక కొత్త మ్యూజియం కన్స్ట్రక్ట్ చేయాలి అని ఎప్పటి నుంచి ఒక ప్లాన్ ఉంది. మీకు గుర్తు ఉంటుంది, ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను ఒక మ్యూజియం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తామని. సో అప్పటి నుంచి మేము అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ప్లస్ కొన్ని యాడ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో విజువల్ రూమ్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. దాంట్లో ప్రిజన్లో సంబంధించిన వీడియోస్ అండ్ ఆడియోస్ అక్కడ చూపిస్తాము. దెన్ ఒకటి పాత ట్రెడిషనల్ ప్రిజన్ ప్రాక్టీసెస్ పైన కూడా ఒక సెక్షన్స్ కొత్త చేసాము. దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ తెలంగాణ ప్రిజన్స్ కూడా ఉన్నాయి, విచ్ public will find it very interesting. And finally, because Telangana prisons entire country lo chala well known for reformation and rehabilitation programs and other activities chesinadi oka modern section kuda pettamu. So basically my idea, పాత ప్రిజన్ ప్రాక్టీసెస్ ఎలాగా ఉండేది, దట్ వాజ్ డిఫరెంట్ అండ్ పనిష్మెంట్ టైప్లో ఉండేది. సో ఇప్పుడు మేము ప్యూనిటివ్ నుంచి రిఫార్మేటివ్కి చేంజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏమేమి ప్రాక్టీసెస్ కొత్త మోడర్న్ ఏజ్లో చేస్తున్నాము, హౌ టు రిఫార్మ్ ద ప్రిజనర్, మేక్ హిమ్ అ క్రైమ్ ఫ్రీ పర్సన్ అండ్ అల్టిమేట్లీ సొసైటీ కూడా క్రైమ్ ఫ్రీ అవుతుంది. అది కూడా ఫైనల్ మోడర్న్ సెక్షన్లో చూపించేసాము. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాత సామాన్ చూడటం, బట్ ఇట్ ఈస్ అ వెరీ ఎడ్యుకేటివ్ అండ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ష్యూర్ పబ్లిక్ వస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాట్ ఈస్ ప్రిజన్ లైఫ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్. అందుకని అది చూపించేయడానికి కూడా మేము ఇంకా ఒక కాన్సెప్ట్ కూడా పెట్టాము, ఫీల్ ద జైల్, విచ్ వాజ్ ఆల్సో దేర్ సంగారెడ్డిలో. అది ఒక కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ పెట్టాము. సో కొంతమంది వచ్చి వాట్ ఈజ్ జైల్, అక్కడ జైల్లో వెళ్తే వాట్ ఆర్ ది రెస్ట్రిక్షన్స్ మీ దగ్గర ఉంటుంది. దెన్ వీ వాంట్ టు టెల్ దట్ డోంట్ డూ క్రైమ్ ఉంటే జైలుకి ఒక మంచి ప్లేస్ కాదు. మీరు అక్కడ వస్తే మీకు చాలా బాధాకరమైన ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో డోంట్ కమ్, లెట్ దేర్ బి నో క్రిమినల్ అండ్ లెట్ ద సొసైటీ బి క్రైమ్ ఫ్రీ. ఏమేమి ఉంటాయి మేడం మ్యూజియంలో? తెలంగాణ జైళ్ళ శాఖకు సంబంధించినవి మొత్తం ఉంటాయా, లేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ నిజాం నవాబు నుంచి ఉన్న జైల్స్ కానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తారా ఏంటి? అసలు యాక్చువల్లీ మేము ట్రై చేసాము తెలంగాణ హిస్టరీ అక్కడ పెట్టడానికి, ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా నిజాం టైంలో ఎలాగ ఉండేది, ఇంతకు ముందు ఎలాగ ఉండేవి, దెన్ సమ్ ఆఫ్ ది హిస్టారికల్ థింగ్స్ కూడా పెట్టాము. మోస్ట్లీ మేము తెలంగాణ ప్రిజన్ హిస్టరీ మీద కన్సల్ట్